దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రామ్ మెట్టు గారు, ఫౌండర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. హాయ్ సార్. హలో అండి. సో ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్లో రేప్ కేసెస్ టాపిక్ ఒకటి. సో ఈ రేప్ కేసెస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాం మనం. ఎక్కడ వింటున్నా పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం వినేది దేవుడు మంత్రం కంటే కూడా ఈ రేప్, ఇక్కడ రేప్ జరిగింది, అక్కడ రేప్ జరిగింది అనేది. ఈ కేసెస్ అనేవి ఎందుకు ఇంకా అలా పెరుగుతూ పోతున్నాయి? అంటే ఎందుకు బయటకు రావట్లేదు ఎక్కువ? అంటే ఇంతకు ముందు తక్కువ అయినాయా, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయా? ఆర్ఎల్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అప్పుడు బయటకు రాలేదా అని అంటే ఏం చెప్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ది సెకండ్ వన్ అండి. రేప్ కేసెస్ అవుతూ ఉన్నాయి, లైక్ పాస్ నుంచి అవుతూ ఉన్నాయి. సడన్ గా కేసెస్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు చెప్పాలంటే. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మనకున్న ఎక్స్పోజర్ కి ఈ మీడియా అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వటం వల్ల, సోషల్ మీడియా కానివ్వండి ఏదన్నా, మనకేంటంటే ఈ కేసెస్ ఇంకా ఎక్కువ బయటపడుతున్నాయి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అంతేగాని కేసెస్ సడన్ గా ఇంక్రీజ్ అయినాయి అనేది కాదు. ఇది ఎందుకు ఇలా అవుతుంది, లైక్ వై రేప్స్ ఆర్ హ్యాపెనింగ్ స్టిల్ అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. అంటే అది పిల్లలకి కానివ్వండి, అంటే ఇంకొకటి ఏంటంటే మన సిస్టమ్ అంత స్ట్రాంగ్ లేదు. లైక్ నిజంగా లేదంటారు అంత స్ట్రాంగ్? ఖచ్చితంగా సిస్టమ్ స్ట్రాంగ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయి అయితే బయటకు వస్తుంది కదా, దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ సిస్టమ్ కదా బయటకు వస్తుంది అంటే ఒక కేసు గురించి. అంటే ఇప్పుడు ఒక కేసు బయటకు వస్తుంది అని అంటే అది ఓన్లీ సోషల్ మీడియా ఎక్స్పోజర్ వల్ల బయటకు వస్తుంది తప్ప వాలంటీర్ గా ఇప్పుడు సపోజ్ ఒక నేను విక్టిమ్ ని వాలంటీర్ గా నేను ఐఎమ్ ఏ విక్టిమ్ ఆఫ్ రేప్ అని చెప్పి నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ అండి. రేప్స్ అవుతున్నాయి కానీ చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకుంటే నామోషి, అందరూ నన్ను చులకనగా చూస్తారేమో అనే కోణంలో ఆలోచించి వాళ్ళు ఏంటంటే చెప్పుకోరు. రేప్ అయినా సరే అయిందేదో అయిపోయింది, ఇంకా వాటితో దూరంగా ఉందాము, లేకపోతే ఇది మానేద్దాము. నేను చాలా కేసెస్ చూసానండి. ఏంటంటే ఇలా కాలేజ్ స్టూడెంట్స్ లో లైక్ సమ్మన్ ఇప్పుడు బీటెక్ చదివే ఒక అమ్మాయికి రేప్ అట్లా అయిందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే పోలీస్కి పోయి కంప్లైంట్ చేసి దాన్ని కరెక్ట్ యాక్షన్ అయ్యేటట్టు చూడకుండా అమ్మాయిని కాలేజ్ మానిపించేసి, అమ్మాయిని చదువు మానిపించేసి, ఇంట్లో కూర్చోబెట్టేసి పెళ్లి చేసేస్తే అయిపోతుంది అనే ఈ థాట్స్ ఎక్కువైపోయి ఇలాంటి ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా చేశారు, సపోజ్ రేప్ అయింది, ఆ అమ్మాయి కేసు పెట్టకుండా ఆ అమ్మాయి మానేసి ఇంట్లో కూర్చుంది, పెళ్లి చేసేసుకుంది, బాగానే ఉంది. ఇక్కడ ఆ రేప్ చేసిన పర్సన్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఏంటంటే అరే నేను ఇది చేయొచ్చు, మెంటాలిటీ వచ్చేస్తుంది. అంటే నోబడి కెన్ టచ్ మీ అనేసి. సో బేసిక్ గా అలా మెంటాలిటీ వాళ్ళకి డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఈ విక్టిమ్ సైడ్ పేరెంట్సే కావచ్చు, లేకపోతే విక్టిమ్ సైడ్ ఎవరున్నా సరే వాళ్ళు కరెక్ట్ గా రియాక్ట్ అవ్వకపోవడం ఈజ్ మెయిన్ రీజన్ అనమాట. మీరు అలా కాకుండా ద మూమెంట్ అన్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్, మనం వెళ్ళి స్ట్రాంగ్ గా నిలబడి ఇది అయింది, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అనేసి గట్టిగా మాట్లాడి ఒక కేసు వేసి దాని మీద ఫాలో అప్ చేసి వాళ్ళకి శిక్ష పడేదాకా చూసుకుంటే ఇన్ని కేసెస్ రావండి. బట్ వీళ్ళే సబ్మిసివ్ అయిపోయి, వీళ్ళే కామ్ అయిపోయి, ఇప్పుడు వాళ్ళే కామ్ అయిపోయారంటే ఎవరేం చేస్తారండి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే జరిగే కేసెస్ అన్నీ కూడా అంతే. ఇప్పుడు మీరు అన్నారు లైక్ మోస్ట్లీ మనం ఏంటి రేప్ కేసెస్ ఎవరివి వింటాము, ఈ ఫేమస్ పీపుల్వి వింటా ఉంటాము, ఆర్ ఏదైనా మరీ దారుణంగా జరిగితేనే వింటున్నాం మనము. అవి కూడా ఎలా వింటున్నాము? త్రూ సోషల్ మీడియానే వింటున్నాం మనము. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకుండా, అది ఒక సబ్మిస్ అంటే ఒక ఇంత అగ్రెసివ్ గా లేకుండా ఉంటే ఖచ్చితంగా మనకి కేసులు తెలిసేవి కావు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ లో జరిగినాయి, కాకపోతే తెలియలేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అగ్రెసివ్ గా ఉంది కాబట్టి తెలుస్తున్నాయి మనకి. బట్ ఇట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ అండి. ఇది ఒక్కొక్క చోట మన లా అనేది కూడా కరెక్ట్ గానే ఉంది, ఒక్కొక్క చోట కొంచెం వీక్ గా కూడా పనిచేస్తుందని అనొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఈ రేప్ కేసెస్ గురించి అలా పక్కన పెడితే మెన్ మైండ్ సెట్ అనేది ఎందుకు అంత దారుణంగా తయారవుతుంది ఈ రోజుల్లో అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ ఐ వాంట్ టు కరెక్ట్ యు a little. I wouldn't say that it is only men's mindset. కరెక్ట్ అండి, మీరు అడిగారు కరెక్టే. బట్ ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ మెన్స్ మైండ్ సెట్ అని చెప్పను. బికాస్ జనరల్ గా ఏమవుతుందంటే చాలా మంది రేప్ అనేసరికి ఓకే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాను అనుకుంటారు, కానీ there are many unseen incidents where a man is getting raped by a woman. Many unseen incidents ఇవి కూడా అవుతున్నాయండి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది ఏంటిది అని అంటే, వై మైండ్ సెట్ ఆఫ్ మ్యాన్ కాకుండా వై మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ అనుకుందాము. ఎందుకంటే రెండు సైడ్స్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్. ఎందుకంటే జనరల్ గా పబ్లిక్ లో అదొకటి వెళ్ళిపోయింది ఏంటంటే రేప్ అనగా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేశాడేమో అనేసి. కానీ కేసెస్ ఇందులో కూడా అంతే. ఏంటంటే కేసెస్ రిపోర్ట్ కాక
అంటే ఒక అబ్బాయి కూడా దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ హీ మే గెట్ రేప్డ్. యా, సో ఈ కేసెస్ కాక అండ్ just not rape, also we get to see both kids and generally adolescent age lo untaru chudandi, like 12 years 13 years, they get sexually abused by their own family members, like Right. mama kani lepothe babai, we get to see this happening. So I would say both men and women, boys, girls, andaru equally prone unnaru deeniki, ee rape ane daniki lepothe sexual abuse ki. సో ఎందుకు ఇలా తయారవుతుంది, వై అని అంటే ఇట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ ది సేమ్ థింగ్ అనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీపుల్లో కొన్ని ఇమోషనల్ కంట్రోల్ లేదు, ఆర్ బేసిక్ ఇది లేదు. అంటే ఇప్పుడు కిడ్స్ తీసుకుంటే కనుక చిన్నప్పుడు స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ చెప్తున్నారు, అది ఈ మధ్యన స్టార్ట్ అయింది. ఇంతకుముందు ప్రీవియస్ కేసులో అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏం చెప్పేవాళ్ళు కాదు. మా టైంలో కూడా లేదు. దట్స్ వాట్ మనకి అదంతా ఏం లేదు. ఇప్పుడు కరెంట్ జనరేషన్ కిడ్స్ కి ఈ ఎక్స్పోజర్ వస్తుంది, ఏది గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే ఒక చిన్న నాలెడ్జ్ అనేది ఇప్పుడు వస్తుంది, పంపిణీ అవుతుంది, కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ అంటిల్ నౌ అది లేక, అంటే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే తెలియక, మన ఇంట్లో మెంబర్స్, ఇప్పుడు మన మామ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా ఏంటంటే వాళ్ళే ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఎక్స్పెక్ట్ చేయరు, డౌట్ పడరు. నిజంగా నేను ఒకళ్ళని దగ్గర తీసుకుంటానంటే అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, అవుట్ ఆఫ్ లవ్ తీసుకుంటున్నాను, అంతేగాని అవుట్ ఆఫ్ లస్ట్ కాదు అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు గెట్ అవే. సపోజ్ ఏమైనా క్వశ్చన్ చేశాను అనుకోండి, ఎందుకు నువ్వు అలా పట్టుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అరే నా కోడలు నేను పట్టుకోవద్దా అని నేను గెట్ అవే అయిపోయే ఛాన్స్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ చైల్డ్ అబ్యూస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది అదర్ కేసెస్ లైక్ రేప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ కి కానీ ఉమెన్ కి కానీ రేప్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఏంటంటే అగైన్ ఎమోషనల్ కంట్రోల్ ఆఫ్ పీపుల్ లేకపోవడము అండ్ యాక్సెస్, ఈజీ యాక్సెస్. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాన్ కి రేప్ అవుతుందంటే ఒక విమెన్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఏమైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు, హీ విల్ బి ఓకే విత్ ఇట్. అంటే నాకు నిజంగా కన్సెంట్ ఉందా లేదా అనేది చూడరు. సేమ్ ఈస్ ద కేస్ విత్ అదర్ సైడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వాల్యూ ఆఫ్ కన్సెంట్ అనేది మనము జనాలకు నేర్పియాలండి. ఈ కన్సెంట్ అనేది లేక, సో అంటే నిజంగా అవతల వాళ్ళకి ఇష్టమా కాదా, కన్సెంట్ తీసుకోవడము, కన్సెంట్ ఇఫ్ విత్ కన్సెంట్ ఇఫ్ టూ అడల్ట్స్ ఆర్ డూయింగ్ సంథింగ్, వీఆర్ నో బడీ టు టాక్ అబౌట్. మ్యాన్ ఉమెన్ దే హ్యావ్ మ్యూచువల్ కన్సెంట్ తో వాళ్ళు ఏం చేసినా కూడా వీ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ దట్. కన్సెంట్ లేకుండా చేసినప్పుడే ఇది అబ్యూస్ కిందకి వస్తుంది ఆర్ రేప్ కిందకి వస్తుంది. సో అసలు ది ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ చేయడం అనేది తెలియక చాలా మంది దే గెట్ ఇన్ టు దీస్ థింగ్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టీచ్ ది సొసైటీ యాజ్ వెల్. సో ఈ క్వశ్చన్ కొంచెం సిల్లీగా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇవి కూడా జరుగుతున్నవే. మనం మనుషుల మీదే కాదు రేప్ కేసెస్ అనేది చూస్తుంది, ఇప్పుడు మనం యానిమల్స్ మీద కూడా చూస్తున్నాం, చాలా వరకు విన్నాం. ఎందుకంత చీప్ మెంటాలిటీకి వచ్చేస్తున్నారు పీపుల్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఇప్పుడు వీ కెన్ థింక్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఎందుకు ఇలా ఎంతవరకు ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఏంటంటే it is because animals, they cannot speak out, right? So if I really want to do something and then if I do it on an animal, it will not revolt, it will not speak out, and there is no case as such on me, right? So adi oka reason I ఉండొచ్చు. ఇంకో కొందరు ఏంటంటే దే విల్ హ్యావ్ దర్ ఓన్ ఫ్యాంటసీస్ యాజ్ వెల్. సో అలా ఫ్యాంటసీస్ ని తీర్చుకుందాం అనేసి ఇది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది కూడా అంతేనండి. అంటే వాళ్ళకి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా ఫ్యాంటసీ తీరాలి, ఐ హ్యావ్ టు గెట్ సమ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనుకున్న వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ లేకపోయినా, లేదా దే వాంట్ సమ్, దే హ్యావ్ దర్ ఓన్ వైల్డ్ ఫ్యాంటసీస్ అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కేసెస్ జరిగినప్పుడు మనకి సోషల్ మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయని మీరు అంటున్నారు. అదే సోషల్ మీడియా, అదే టెక్నాలజీస్ వల్ల కూడా మైండ్ సెట్స్ అనేవి మారిపోతున్నాయని నేను అంటున్నా. దానికి డిఫరెన్స్ అంటే మీకు అర్థమై ఉంటది, మీరు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసి చెప్తారు? సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అగైన్ సోషల్ మీడియా తోటి ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. కాబట్టి సోషల్ మీడియా తోటి ఎన్నో కేసులు బయటకు వస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ ఈ కేసులు బయటకు వచ్చినప్పుడు ఏమవుతున్నాయంటే, it is an unnecessary exposure to the younger generation who don't even know about what rape is. రైట్. సో వాళ్ళకి ఏంటంటే మన కాంటెంట్ ఈజ్ అవైలబుల్, మన ఇమ్మెన్స్ కాంటెంట్ ఉంది మనకి వెబ్ లో. సో దాంట్లో ఏది ఛానలైజ్ అవ్వాలి కిడ్స్ కి అనేది, ఆ ఫిల్టరింగ్ అనేది పేరెంట్స్ నుంచి అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పేరెంట్స్ ఆ కంటెంట్ ని ఫిల్టర్ చేయకుండా వాళ్ళ అలా మొబైల్స్ ఇచ్చేసి కిడ్స్ కి, సో అసలు వాళ్ళకి రేప్ మానిటర్ చేయకుండా మైండ్ సెట్ మారిపోవడానికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. సో ది సేమ్ సోషల్ మీడియా విచ్ ఇస్ డూయింగ్ గుడ్
ఈస్ ఇన్ అ వే డూయింగ్ బ్యాడ్. అఫ్ కోర్స్ అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదైనా కానివ్వండి, ఇన్ అ వే ఇట్ ఈస్ లీడింగ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్. ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ ఈ ఫిల్టరింగ్ లేకపోవడం వల్ల, అంటే సోషల్ మీడియాకి కంటెంట్ ఫిల్టరింగ్ లేకపోవడం వల్ల. అది మనం యాక్టివ్ గా కిడ్స్ కి మొబైల్ ఇచ్చేటప్పుడు ఎంత యాక్టివ్ గా దాన్ని ఫిల్టర్స్ పెట్టి ఇస్తే అంత బెటర్. అండ్ యునో దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ అండి, దాంట్లో ఏంటంటే మనం మానిటర్ చేయొచ్చు వాళ్ళు ఏం కంటెంట్ చూస్తున్నారో, అసలు ఏమేమి యాక్సెస్ చేశారో మొత్తం హిస్టరీని మనం చూసుకోవచ్చు. మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ లింకింగ్ చేసుకోండి. అంటే మోస్ట్ పేరెంట్స్ కి తెలియదు ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయనేసి. సో మేబీ త్రూ దిస్ వీడియో మేబీ వాట్ ఐ జనరలీ కన్వే టు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏంటంటే, ఇలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి వేరే మానిటరింగ్ క్యాన్ బి డన్. రెగ్యులర్ మానిటరింగ్ చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఆ మానిటరింగ్ అనేది ఉంది, ఆ కంట్రోల్ అనేది ఉంది అంటే కనుక డెఫినెట్ గా ఇవన్నీ జరగవు మనకి. ఆ కంట్రోల్ లేకుండా ఎక్స్పోజర్ ఇస్తున్నాము అని అంటే యూ హ్యావ్ టు బేర్ ది కాన్సిక్వెన్సెస్. కరెక్ట్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా మనం ఇప్పుడు పాస్ చేస్తుంది ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న ఒక టాపిక్ ని మనం తీసుకొని ఇంత బాగా డిస్కస్ చేసింది, ఖచ్చితంగా ఈ ఆడియన్స్ కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు చూసి ఎపిసోడ్ చూసే వాళ్ళకి. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.